వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం వాస్తుశాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అదేంటంటే, సిద్ధాంతుల్ని చాలామంది అడిగేటువంటి విషయం ఏంటంటే, మాకు ఏ ముఖద్వారం ఇల్లు కలిసి వస్తుంది, అంటే ఏ ఫేస్ ఇంట్లో మేము నివసిస్తే మాకు కలిసి వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతాం, పిల్లలు బాగా డెవలప్ అవుతారు, అలాగే మంచి అవకాశాలు ఎలా వస్తాయి, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఏ ఫేస్ ఉన్నటువంటి ఇంట్లో, ఏ ముఖద్వారం ఉన్న ఇంట్లో మేము నివసించేటట్లయితే మాకు కలిసి వస్తుందని చాలామంది సిద్ధాంతుల్ని అడగటం అనేటువంటి జరుగుతుంది. అయితే మీరందరూ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి ఈ తెలుగు అక్షరాలలో, అంటే అ ఈ ఉ రూరు అలాగా అహ అలాగే బండిరా అలా అక్ష బండిరా అంతవరకు ఉండేటువంటి ఈ 52 తెలుగు అక్షరాల్లో ముఖ్యంగా కొన్ని వర్గులు చేశారు, అంటే కొన్ని భాగాలుగా విడగొట్టారు. ఏ భాగం వాళ్ళకి ఏ ముఖద్వారం కలిసి వస్తుంది, ఏ ముఖద్వారం ఎటువంటి తిప్పలు తెచ్చిపెడుతుంది అనేటువంటి అంశాన్ని మీకు మీరుగా తెలుసుకునే విధంగా సింపుల్గా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ గమనిస్తే మనం ఇంకొక సందేహం కూడా చాలామందికి వస్తుంది. పైకి అడగలేకపోవచ్చు, కానీ చాలామంది అనుకునేటువంటిది, ఒక ఇంట్లో ఆనందరావు అనేటువంటి వ్యక్తి యజమానిగా ఉంటాడు, వాళ్ళ అబ్బాయి వచ్చేటప్పటికి ఋషి అనేటువంటి వ్యక్తి ఉంటాడు, వాళ్ళ అమ్మాయి వచ్చేటప్పటికి కనక అనేటువంటి అమ్మాయి ఉంటుంది, అతని భార్య పేరు లక్ష్మి అవుతుంది. ఇలా రకరకాల పేర్లు కలిగినటువంటి వ్యక్తులు 4-5 కలిసి ఒక గృహంలో నివసించడం అంటూ జరుగుతుంది. అప్పుడు ఎవరి పేరు బలం మీద మనం ఏ ముఖద్వారం తీసుకుంటే కలిసి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది మమ్మల్ని అడగటం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఆ ఇంటి యజమాని ఎవరైతే, యజమాని అంటే ఎవరైతే ఆ ఇంట్లో పెద్ద అవుతారో వారి పేరు మీద తీసుకోవాలి. పెద్ద అంటే ఇక్కడ వయసులో పెద్ద, అలాగే కొంతమంది వయసులో పెద్ద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం సంపాదన లేకుండా దురదృష్ట కారణాల వల్ల కొంచెం డల్ అయి ఉండటం కూడా జరుగుతుంది. అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఆ ఇంట్లో కుటుంబ బాధ్యతల్ని మోసేటువంటి ఆ ఇంటి యజమాని యొక్క పేరు బలం మీద ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటే ఖచ్చితంగా అది అతనికి కలిసి వస్తుంది. యజమానికి ఎప్పుడైతే కలిసి వస్తుందో, అతను ఎప్పుడైతే బాధ్యతగా ఉంటాడో కుటుంబ సభ్యులందరినీ చక్కగా నడిపించగలుగుతాడు. కనుక యజమాని పేరునే మనం వర్గుల కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి తెలియాలంటే రావాల్సిందల్లా ఆ నుంచి బండిరా దాకా అక్షరాలు వస్తే చాలు. ఆ వచ్చినటువంటి వాటిల్లో మనం, అంటే ఈ వాస్తు శాస్త్రంలో విడగొట్టినటువంటి భాగాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆ వర్గు. ఆ వర్గు అంటే ఆ అనేటువంటి వర్గంలో, అంటే ఆ భాగంలో 16 అక్షరాలు ఉంటాయి. అంటే అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఇలాగా ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇలా 16 అక్షరాల్లో ఎగ్జాంపుల్ చూడండి. ఆ అంటే అరుణాచలం, ఆ ఆనంద్, ఈ ఇందిర, ఈ ఈశ్వర్, ఊ ఉమా, ఊ ఊహ, రు ఋషి, అలాగే రు ఏ 7 కొండలు, ఐ ఐశ్వర్య, ఓ ఓ ఔ ఔరంగజేబు, అం అంకమరావు, అహ. ఇలా అంటే ఇక్కడ కొన్ని పేర్లు ఎందుకు ఇచ్చానంటే, ఒక ఉదాహరణగా ఇచ్చేటట్లయితే మిగిలిన పేర్లు మీరే చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని రకాల పేర్లని ఇక్కడ ఉటంకించడం జరగదు, కష్టమవుతుంది. కనుక ఒక ఉదాహరణ ఇచ్చాను. ఇటువంటి అక్షరాలు మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ ఆ వర్గు కిందకి వస్తారు. ఈ ఆ వర్గు వాళ్ళకి ఏ ఫేస్ ఇల్లు తీసుకోవాలి, ఏ ఫేస్ ఇల్లు తీసుకుంటే కలిసి వస్తుంది అంటే, తూర్పు ముఖద్వారం, తూర్పు ఫేసు స్వవర్గ అవుతుంది. వాళ్ళు తూర్పు ముఖద్వారం లేదా తూర్పు ఫేసు ఇల్లు తీసుకునేటట్లయితే ఆర్థికంగా బాగా అభివృద్ధి సాధిస్తారు. అలాగే మంచి
ప్రమోషన్స్ పొందగలుగుతారు, వ్యాపారంలో అభివృద్ధి సాధించగలుగుతారు, సమాజంలో మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క ఫేసే కాదు, ఆ ఇంటి యొక్క వాస్తు కూడా బాగుండాలి. అది రెండవ విషయం, అది తర్వాత విషయం. వాస్తు వైభవం శీర్షికలో ఏ భాగం ఎలా ఉండాలి, ఏ దిక్కు ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని చెప్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ బేసికల్గా ఎవరైనా సరే ఒక ప్లాట్ కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అలా కట్టుకోవాలనుకున్నప్పుడు మేము ఏ ఫేస్ ఇల్లు ఉన్నటువంటి ఫ్లాట్ తీసుకోవాలి. వన్స్ ఒకసారి ఈ ఆనందరావు అనే వ్యక్తి పడమర ఫేస్ ఉన్నటువంటి ఫ్లాట్ తీసుకున్నాడు. అది అతనికి శత్రువర్గ అయింది. అక్కడ ఇల్లు కట్టడం చాలా కష్టం అవుతుంది. నానా కష్టాలు పడి కట్టినా కూడా రకరకాల ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఒక ఇల్లు కొనేటప్పుడో, ఒక ఫ్లాట్ కొని తర్వాత ఇల్లు కట్టేటప్పుడో, అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ తీసుకునేటప్పుడో ఈ అంశాలన్నింటినీ కనుక కూలంకషంగా తెలుసుకుంటే ఆ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. కనుక డీటెయిల్డ్గా మీకు ఈ వివరాలు ఇవ్వడం జరుగుతోంది. చివరిదాకా కాస్త ఓపికగా చూస్తే మీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆ వర్గ్ వాళ్ళందరికీ తూర్పు అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది, బెస్ట్, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. తర్వాత పడమర అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికిరాదు, శత్రువర్గు. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకునేట్లయితే అనవసరమైన శత్రుత్వం పెరుగుతుంది, అప్పులు చేయవలసి వస్తుంది, రోగాల బారిన పడేటువంటి పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. కనుక పడమర ఫేసు పనికిరాదు. అలాగే ఈశాన్యం బ్లాక్ అంటే తూర్పు ఉత్తరం 2 బజార్లు ఉండేటువంటిది కూడా ఒక రకంగా పనికిరాదు. ఇక్కడ ఒకవేళ ఈశాన్యం బ్లాక్ తీసుకునేటట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఇదంతా ప్రమాదకరమైనది కాదు కానీ, ఎందుకంటే తూర్పు ఫేస్ ఉంటుంది. కానీ ఇలా ఈశాన్యం బ్లాక్ తీసుకుంటే ఏమవుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అంటే శుభకార్యాల రీత్యా ఖర్చు అవ్వచ్చు, అనవసరంగా ఖర్చు అవ్వచ్చు, లేదా ఎవరికైనా సరే డబ్బులు అప్పిచ్చి నష్టపోవచ్చు, ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టి వాళ్ళు కనుక ఆ డబ్బు కట్టకపోతే మీరు కట్టాల్సి రావచ్చు. ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఈ ఆ వర్గ్ వాళ్ళు. అందుకని వాళ్ళకి ఫస్ట్ అండ్ బెస్ట్ ప్రియారిటీ తూర్పు ఫేసు, పనికిరాంది పడమర, ఆ తర్వాత ఈశాన్యం. మిగిలినవన్నీ కూడా పర్వాలేదు, నడుస్తాయి. అంటే తూర్పు తర్వాత ఉత్తరం ఓకే, దక్షిణం ఓకే, ఆగ్నేయం ఓకే, నైరుతి ఓకే, ఇలా మిగిలినవన్నీ కూడా వాయువ్యం కూడా ఓకే. కనుక ఇది గమనించుకొని మీరు ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు, ఫ్లాట్లు కొనేటప్పుడైనా, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనేటప్పుడైనా ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, పరిస్థితిని అవగాహన చేసుకోండి. వాస్తుశాస్త్ర రీత్యా కూడా అది బాగుంటేనే కలిసి వస్తుంది. మెయిన్గా మనం బేసికల్గా తీసుకునేటప్పుడు ఈ స్టెప్ తీసుకున్న తర్వాత రెండో విధానానికి వెళ్ళవచ్చు. అంటే ఇది మొదటి అడుగు. అచ్చి వచ్చిన స్థలం అరడుగైనా చాలంటారు పెద్దలు. అలా అచ్చొచ్చేటువంటి ఈ తూర్పు వర్గుని తీసుకుని ఆ వర్గు వాళ్ళందరూ చక్కటి అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.